మిత్రులారా, నాకు పొద్దున్నే ఒక స్టేట్మెంట్ చూడంగానే ఒక సామెత యాదికొచ్చింది, ఒక పాట కూడా యాదికొచ్చింది. ఆ స్టేట్మెంట్ ఏంది, ఆ సామెత ఏంది, ఆ పాట ఏందో మీ ముందుకు తీసుకొస్తా. ముందుగా పాట, నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఇది పాట. ఈ పాట ఎప్పుడో వాడుకున్న ఆ పాట యాదికొచ్చింది. ఇక సామెత అంటారా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది సామెత. ఈ సామెత, ఈ పాట ఎవరి కోసమో తెలుసా? ఆ స్టేట్మెంట్ ఏందో తెలుసా? ఈ స్టేట్మెంటే. కవితపై దాడి చేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నిజంగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడతాడంటే, ఇటు తెలంగాణలో ఓ దిక్కు వరదలు వస్తున్నాయి, ఇంకో దిక్కు యూరియా సమస్య ఉన్నది. తెలంగాణ మొత్తం సమస్యల సుడిగుండంలా విలవిలలాడుతుంటే దాని గురించి ఏదైనా మాట్లాడతాడేమో అనుకుంటే, వెంటనే తన పాత స్నేహ ధర్మాన్ని, స్నేహ బంధాన్ని 2010-12 ఆ ప్రాంతంలో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అనుమల రేవంత్ రెడ్డి కవితక్క కలిసి ఏదో వ్యాపారాలు చేశారు. ఆ స్నేహ ధర్మము పాటించి కవితక్కకు సమస్య రాగానే వెంటనే స్పందించిండు. తెలంగాణకు సమస్య వస్తే స్పందిస్తాడేమో అనుకున్నా కానీ కవితక్కకు సమస్య రాగానే స్పందించిన రేవంత్ రెడ్డి అన్న స్నేహ ధర్మానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. సూపర్ రేవంత్ అన్న.